ప్రైజ్ ది లార్డ్ అండి. సత్యస్వార్థ ప్రకటన ఛానల్ చూస్తున్న సహోదరులకు సహోదరులందరికీ కూడా యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆమెన్. ఈ యొక్క వాక్య భాగంలో యేసు ప్రభుల వారి 2వ రాకడను సూచిస్తుంది. అనగా మొదటి రాకడ ఆయన జన్మము, మరి 2వ రాకడ వచ్చేంత వరకు ఈ లోకంలో మనం ఎలా ఉండాలి అంటే స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనం బ్రతకాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించి అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధిస్తూ నీతిగా భక్తిగా బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మనము బ్రతకాలి అని మరి యేసు ప్రభుల వారి పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధులైనటువంటి నా ప్రియ తండ్రి, మీకు అనేకమైన వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. అవును తండ్రి, వాక్య భాగం ద్వారా నాయన అయ్యా ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో మా విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్పించిన దేవా స్తోత్రం నాయన. అయ్యా నీతిగా భక్తిగా బ్రతుకుతూ అనుక్షణం నాయన మాకున్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే నాయన ఈ భూమి మీదకి మీరు వచ్చినప్పుడు 2వ రాకడలో ఆ ఎత్తబడే గుంపులో మేము కూడా ఉండి మీతో పాటు ఆ మధ్యాకాశంలోకి కొనిపోబడతామన్న గొప్ప విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం నాయన. ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరులను సహోదరులను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా వారు కూడా అనుదినము నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, విశ్వాసంతో నీ వైపు చూస్తున్నారు నాయన. అయ్యా వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య మీరే తీర్చి మీరే మహిమ పొందుకొని మీరు రాకడ కొరకు నాయన వారిని సిద్ధం చేయండి నాయన. ఇంట్లో ఉన్న ప్రతి పరిస్థితిని నాయన, అది విద్య, ఆరోగ్యం, వివాహం, ఏ సమస్య అయినా అని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే తీర్చి మీరే మహిమ పొందుకోండి. మమ్మల్ని అంతా కూడా నీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామం స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. సత్యస్వార్థ ప్రకటన ఛానల్ చూస్తున్నటువంటి అందరికీ కూడా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.